కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కృష్ణగుర్తి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు హోరాహోరీగా ఇంటింటికి స్వచ్ఛందంగా కడుపున ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి కంటం రాజమల్లయ్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మన భగవద్గీతలో చెప్పినట్లు మన దేశంలో కానీ లోకంలో కానీ ధర్మం ఎప్పుడు నశించిందో అప్పుడు ఆ భగవంతుడు ఏదో రూపేణ వచ్చి ఈ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ కాపాడే విధంగా అయితే ఆ రూపం ఏదో మన మోదీ రూపంలో వచ్చాడు. ఆ మోదీ గారే మన దేశాన్ని సంరక్షిస్తున్నాడు. మంచిగా సంక్షోభం నుండి బయటకు లాగేశాడు. మంచి నిత్య కృత్యం అతను రోజు ప్రతి నిత్యం మన దేశం కోసం పాటుపడుతున్నాడు. మన పేదల కోసం బీద సాధన కోసం అతను శ్రమించే తీరు ఎంతో మనం గర్వించదగినటువంటి విషయము. పేదల కోసం అయితే 5 సంవత్సరాలు ఉచిత బియ్యం అతను ఇప్పిస్తున్నాడు. మరి మన ఉపాధి కల్పన కూడా కేంద్రం నుండి మనకు సప్లై చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఆ మోదీ గారు ఎట్లయితే శ్రమిస్తున్నారో ఆయన వెంబడి ఉండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై బోలో భారత్ మాతాజీకి జై భారత్. ఈరోజు జరగబోయేటి పార్లమెంటు ఎలక్షన్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన కరీంనగర్ యొక్క అభ్యర్థి బండి సంజయ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మన హిందూ టైగర్ బండి సంజయ్ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను. మరియు భారతదేశము బాగుండాలంటే హిందూ భావాలు గల వ్యక్తే మనకు ప్రధాని కావాలి. మరి అలాంటి భావాలున్న ఒక హిందువును, ఒక రామ భక్తుడు, మరో రాముడు కాదు, కారణ జన్ముడు మన నరేంద్ర మోడీ గారు. అలాంటి కారణ జన్ముడిని ఓటు వేసి మనము గెలిపించుకోవాలని మరియు మా హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు అందరూ కూడా మనవి చేస్తున్నాను. జై భారత్, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే వ్యక్తినే మనం ప్రధానిగా ఎన్నుకుందామని నిన్న గట్టి నిర్ణయంతో ఉన్నాం. కాబట్టి మన యొక్క దేశ బాగోగులను మరియు ప్రపంచ దేశంలో కీర్తిని తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం సంపూర్ణంగా మద్దతునిచ్చి గెలిపిస్తామని కోరుతున్నాం. జై శ్రీరామ్.